ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి బస్సులు నడిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొనసాగటం లేదు. ఇంకోవైపు చిన్న పిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు చలి, ఇంకోవైపు బస్సులు వచ్చినటువంటి ఎవరైతే ముందస్తుగా బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం వచ్చి బస్ ఎక్కుతారు. కానీ డైరెక్ట్ టికెట్ కోసం వస్తుంటారో వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా విజయవాడ హైవే మొత్తం కూడా ఇటు వాహనాలతో కిక్కిరిసిపోయింది. టోల్ ప్లాజాల దగ్గర ఒకవైపు స్కాన్ చేసే దగ్గర పెద్ద ఎత్తున అక్కడ లేట్ అవుతుంది. దీంతో 3 నుండి 4 కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోతుంటే దీంతో 3 సెకండ్ల లోపే ఆ వెహికల్ అనేది స్కాన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఖాళీ అయింది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా పండుగ ఉండడంతో ఎక్కడికక్కడ ఖాళీ అయింది. ఇంకోవైపు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ప్రత్యేకంగా ఇటు ట్రైన్స్ సైతం నడుపుతుంది. ట్రైన్స్తో పాటు ఇంకోవైపు బస్సులను కూడా అదనంగా నడుపుతున్నప్పటికీ ఇంకోవైపు ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఫిల్ అయిపోతున్నాయి. ముందస్తుగానే దాదాపు 1 వీక్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలా అటు మియాపూర్ నుంచి పెద్ద ఎత్తున బస్సులు అనేవి ఇటు సిటీ లోపలికి వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఫుల్ అవుతున్నాయి. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.